ఆంధ్రాకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రావద్దు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. నా ఇంటర్నల్ ఫీలింగ్ నాకు నచ్చలేదు. సింధు నది ఉపనదుల మీద వచ్చిన ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే వచ్చినాయి. నాగడేన్ సారు కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. కొత్తగా టీఆర్ఎస్ లేదా కొత్తగా బీఆర్ఎస్ నీటి వనరుల వినియోగం పైన కొత్తగా చెప్పేది ఏముంది? అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టింది 1950. ఇప్పుడు ఈ జనాలకు ఎవరికి తెలియదు. ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ సభకు మరి మీరు అక్కడ లేరు, మిమ్మల్ని పిలవలేదా, మీకు సమాచారం ఇవ్వలేదా? జరుగుతున్నది మీ జిల్లాలో. అజయ్ అంటే తెలంగాణ ఉద్యమం లేడు కాబట్టి నన్ను మర్చిపోయింది కావచ్చు. సత్తుపల్లిలో మీటింగ్ పెట్టినటువంటి హరీష్ రావు గారు నాకు పిడమడిత రవి ఇక్కడ తక్కువైందా, నీకు తెలంగాణ ఉద్యమాలు తక్కువైందా? పిడమడిత రవి ఏం తక్కువైందని నువ్వు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఆయన పార్టీలో ఉండడు, బయటికి వెళ్తాడని చర్చ జరుగుతుంది. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు కొండ సురేఖ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టింది. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను పట్టించుకోవడం లేదు అని అంటారు. కానీ మీకు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. నాకు 2 సార్లు కాదు, నాకు 10 సార్లు ఇచ్చిన టికెట్ ఇచ్చినా నష్టం లేదు. నాకు ఇచ్చిన టికెట్ ఓడిపోయే టికెట్ అది. నమస్తే. ఒకప్పటి విద్యార్థి ఉద్యమ నాయకులు, టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల కిందకి ఇప్పటికీ తెలంగాణలో ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు చాలా చాలా మారినాయి. ఈ తరం, మునుపటి తరం, ఈ 2 తరాల ఆలోచనలోనూ చాలా మార్పు కనబడుతున్నది. తెలుగు రాష్ట్ర రాజకీయాలలో న్యూ పొలిటికల్ సైన్స్ అప్లై అవుతూ ఉన్నది. ఈ సందర్భంలో రాజకీయాల గురించి, బీఆర్ఎస్ భవిష్యత్తు గురించి, ఈ తరం రాజకీయాలకు వస్తున్న వారి అనుభవాల గురించి మాట్లాడదాం. ఈ విషయాల గురించి మనతో మాట్లాడేందుకు పిడమర్తి రవి గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. నమస్తే రవి. నమస్కారం. చాలా రోజుల తర్వాత కలిసినాము. విద్యార్థి ఉద్యమంలో ఒక నాయకునిగా ఆ రోజున్న దానికి ఇవాళ రాష్ట్రం వచ్చి ఒక 10 ఏళ్ళు అయింది, దగ్గర 8 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ వచ్చిన రాజకీయాలలో ఆలోచనలు వచ్చిన తేడా ఏమిటి? అంటే 2014 ముందు మేమంతా విద్యార్థి నాయకులుగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మా వంతు పాత్రగా మేము పోషించినాం. అదే సమయంలో తెలంగాణలో ఉన్నటువంటి ఏ వ్యక్తి యూనివర్సిటీలు ఉన్నా చదువుకుంటున్నా అదే పాత్ర పోషించేవాడు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మేము విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చినాం. ఆనాడు ఉద్యమంలో పనిచేసినందుకు ఒక పెద్ద అవకాశం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. దాని తర్వాత కూడా కొత్తగా 1 మంత్ ముందే పోయినా కాబట్టి నేను అక్కడ గెలవలేదు. తర్వాత వెంటనే నాకు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో పాల్పంచుకునే అవకాశం కూడా ముఖ్యమంత్రి గారు కలిపేయడం జరిగింది. తర్వాత 2018లో కూడా నేను అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకో ఎన్నికల్లో మళ్ళీ టికెట్ సాధించడం అనేది కొద్దిగా కష్టతరంగా ఉంది. అప్పుడు ఆనాటి ఉద్యమము అప్పుడు నాకు చేసిన పదవులన్నిటికీ ఉపయోగపడింది. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా విస్తరించింది. సో ఈ రాజకీయాలలో విద్యార్థి నాయకులుగా మనగలడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ కూడా శాయశక్తులా పనిచేసి ఈ ఎన్నికల్లో కూడా టికెట్ సాధించే విధంగా నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. ఏ మాట కా మాట సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ లేదు. సోనియా గాంధీ లేకుంటే ఒప్పుకుంటారు కదా? ఒప్పుకోవడం కాదు, ఆ మహాతల్లి, ఆ ఇటలీ వనిత లేకపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదు. తెలంగాణ ఇవ్వడంలో కీలకమైన సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ పార్టీ ఓడిపోయింది. తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో నాయకులు ఉన్న రాజారాం యాదవ్, పిడమర్తి రవి మీరిద్దరే కనిపించారు. మీ ఇద్దరి పొలిటికల్ లైఫ్ కాంగ్రెస్ పార్టీ లాగానే అయింది. ఎక్కడ జరిగింది పొరపాటు? అంటే నేను యాక్చువల్గా తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. నేను అక్కడ పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ నుంచి. రాజారాం యాదవ్ నిజామాబాద్లో తెలంగాణ ఉద్యమం ఉంటుంది, ఆయన టీడీపీ తరపు నుంచి పోటీ చేసాడు. అట్లా కాకుండా నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఖమ్మం జిల్లా కాకుండా ఏ జిల్లాల నుంచి ఆయన పోటీ చేయాలి. ఆయన టీడీపీ కాకుండా ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కానీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కానీ
నిజామాబాద్లో పోటీ చేయాలి. దానివల్ల అవకాశాలు పోయినాయి. తప్పితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి నష్టపోయినంతగా మేము నష్టపోలేదు. ఎందుకంటే మా ఆశ ఆకాంక్ష మొత్తం తెలంగాణ రాష్ట్రం రావాలని, కానీ దాని ద్వారా లబ్ధి పొందాలని, దాని ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఇంకేదో పదవులు పొందాలన్న కాంక్ష మాకు అనట్లేదు. కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే మాకున్నది. మేము రాజకీయాలకు రావాలని కానీ, రాజకీయ అవకాశాల కోసం ఉద్యమం చేసినట్టు కానీ చేయాలని మాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు మా జీవితంలో జరిగిన అతిపెద్ద సంఘటన మా పుట్టుకని మేము చూడలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే పెద్దగా అనిపిస్తుంది నాకు. అంత పెద్ద లక్ష్యాన్ని మేము చూసినప్పుడు మధ్యలో కనిపించే ఈ చిన్న పదవులు మాకు అవి మాకు కనిపించట్లేవు. అవి భవిష్యత్తులో మంచి అవకాశం వస్తుంది. తెలంగాణ సమాజం ఎప్పటికైనా రేపుగా చెల్లుగా నన్ను హక్కును చేర్చుకుంటుందని, నాకు పెద్ద అవకాశం ఇస్తుందని నా నమ్మకం. ఆశతో ఉన్నారు. 100% చేస్తుంది కూడా. 2010 జనవరి 3వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ జరిగిన విద్యార్థి గర్జనలో ఇప్పుడు మనం మాట్లాడుతున్న జనవరి 3 సంక్రాంతి బిఫోరు ఆంధ్రాకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రావద్దు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అది పెద్ద సంచలనమైంది. సరిగ్గా ఇదే జనవరి నెల సంక్రాంతి అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఆంధ్రాకు కూడా వెళ్తున్నది. ఈ మార్పును ఎట్లా చూడండి, మానసికంగా అది వచ్చిందా? ఈ మార్పును నేను ఒక ఉద్యమకారుడిగా నా ఇంటర్నల్ ఫీలింగ్ నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకున్న సగటు తెలంగాణ ఉద్యమకారుడు ఎవరు నచ్చరు. కానీ బీఆర్ఎస్ అనేది దేశవ్యాప్త అవసరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. కాబట్టి అనివార్యంగా నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ఆనాడే ఆయన జగన్ వచ్చేటప్పుడు కూడా మాకు చెప్పిండు, జగన్ ఇటు రావచ్చు మనం అడగవచ్చు అని అప్పుడే చెప్పేవాడు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని తెలంగాణలో ఉన్న చాలామంది తెలంగాణ ఏంది అనేవాళ్ళే ఉన్నారు. కానీ చివరిగా చెప్పి అందరిని ఒప్పించుకున్నాం. తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు తెలంగాణ ఒప్పుకున్నారు. ఎలాగైతే రేపు మళ్ళీ అందరూ బీఆర్ఎస్ని ఒప్పుకుంటారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరించాలంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆగి ఉన్నటువంటి అనేక అంశాలని మనం ముందు పెట్టాలి. అంటే ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు చాలా కులాల డిమాండ్లు ఉన్నాయి, మతాల డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ అమలు చేసి, తెలంగాణలో అమలు చేసి వాటిని దేశవ్యాప్తం చేయాలి. రైతు బంధు తర్వాత అవి కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, సోషల్ జస్టిస్కి సంబంధించినవి. వాటికి సంబంధించి ఉదాహరణకు భారతదేశంలో ఎస్సీ జనాభా 20% ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తెలంగాణలో ఎస్సీ జనాభా 19% ఉంది. ఆ 19%ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఏం చేయాలంటే రాష్ట్రాలు చేసుకోవచ్చు రిజర్వేషన్ని 2011 జనాభా లెక్కల ప్రకారం, లేకపోతే 2000 ఇప్పుడు జనాభా లెక్కలు ప్రారంభమవుతుంది. ఆ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఏనాటి నుండో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్మానం ఉంది, ముస్లింల రిజర్వేషన్ ఉన్నది. అదేవిధంగా గిరిజన రిజర్వేషన్ ఇచ్చినట్టు ఆగిపోయింది. బీసీ కుల జనన గణన జరగాలి. ఇట్లాంటివన్నీ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి దీన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ చేయిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అవి చెప్తూనే ఉన్నారు. దాంతోపాటు ఇవన్నీ కూడా ఉండాలి. అప్పుడు దేశమంతా ఈ రాష్ట్రాన్ని చూస్తుంది. తెలంగాణ మోడల్ దేశానికి మొత్తం కూడా మోడల్ అయిపోద్ది. అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వం దేశవ్యాప్తం అవుతుంది. ఈ ఎజెండాగా పెట్టుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. కానీ కులగణన చేయాలనే విషయం పైన అసెంబ్లీ తీర్మానించింది ఏకగ్రీవంగా. అసెంబ్లీ తీర్మానం అన్నిటి మీద ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. ఈ అన్ని విషయాల మీద ఉన్నాయి. అది కేంద్రం చేయవలసింది. ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి అంశాలను మొత్తం కూడా చేసుకోవాలి. రాష్ట్రాలలో చేయగలిగినన్ని చేయగలగాలి. ఉదాహరణకు కేంద్రంలో బీసీ కులగణనకు సంబంధించి బీసీ కులగణన చేయమని, విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. మరి బీహార్లో ఇవాళ బీసీ కులగణన ప్రారంభమైంది. మరి ఇక్కడ చేయాలి కదా. ఇక్కడ చేసి దేశాన్ని మొత్తం కూడా రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం కావాలి. అప్పుడు దేశమంతా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తుంది.
ఇప్పుడు మోడీ ఇవన్నీ చేయకుండానే దేశమంతా ఆమోదించినప్పుడు కేసీఆర్ ఎందుకు ఆమోదించదు? మోడీది జాతీయ పార్టీ. ఇది కూడా జాతీయ పార్టీ కోసం ఎస్, జాతీయ పార్టీగా అనౌన్స్ చేసిండ్రు. రేపు 2024 ఎలక్షన్ పోతారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని కోరుతారు. అక్కడ వరకు మనం విస్తరిస్తాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి కదా, వాటిని చూపించాలి దేశానికి ఆదర్శంగా నిలబడాలి. అట్లా తద్వారా బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తం అవుతుంది. కానీ ఒక ప్రాంతీయ పార్టీగా ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసం వచ్చిన ఒక పార్టీ అతి తక్కువ కాలంలో జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేస్తుందని చెప్పడానికి చాలా సాహసం కావాలి కదా. ఆ సాహసాన్ని మనం ఒప్పుకోవాలి ఈ చిన్న చిన్న అంశాలు ఉన్నప్పటికీ కూడా. అంటే ఇప్పుడు చాలా రాష్ట్రాలలో ఈ పరిపాలన, ఈ మూస పరిపాలన చూసినటువంటి కాంగ్రెసు బీజేపీ పరిపాలన చూసినటువంటి ప్రజలు నూతన ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొత్త రాజకీయ తరాన్ని, కొత్త నాయకుడిని, కొత్త ఆలోచనని స్వీకరించినట్టుగా అనిపిస్తుంది. ఆ రెండే చూసినాం కదా. సరికొత్తగా కేసీఆర్ వాటర్ గురించి, భారతదేశంలో ఉన్న మొత్తం కూడా నీటిని ఉపయోగించుకోలేని స్థితిలో భారతదేశం ఉందన్నది కేసీఆర్ గారి అభిప్రాయం. అదేవిధంగా రైతు సర్కారు, అటువంటి అంశాలు ఉన్నాయి కదా. దేశమంతా ఎందుకు ఆలోచించదు? తప్పకుండా ఆలోచిస్తుంది దేశమంతా. ఇటువంటి నాయకుడిని దేశమంతా స్వీకరిస్తుంది. పంజాబ్, హర్యానా కాంగ్రెస్ హయాంలోనే ఇవాళ భారతదేశం మొత్తానికి టాప్ కంట్రీస్ స్టేట్లుగా ఉన్నాయి. ఆ రెండు ఉన్నాయి, అవి కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. సింధు నది ఉపనదుల మీద వచ్చిన ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే వచ్చినాయి. నాగడేన్ సారు కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ వస్తే చాలా చాలా ఉన్నాయి. అంటే ఇవాళ కొత్తగా టీఆర్ఎస్ లేదా కొత్తగా బీఆర్ఎస్ నీటి వనరుల వినియోగం పైన కొత్తగా చెప్పేది ఏముంది? అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టింది 1950, 70 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఈ జనాలకు ఎవరికి తెలియదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దేశమంతా తెలిసిపోయింది. రైతు బంధు ఇది కొత్త పథకం దేశంలో. అటువంటి పథకం ఇక్కడ స్టార్ట్ అయింది. ఇవాళ చాలా కొత్త కొత్త పథకాలు. దళిత బంధు ఆయన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిండు మోడల్గా. దీన్ని దేశవ్యాప్తం చేస్తానంటుండు. సో దేశంలో ఉన్నటువంటి 20% దళితుల ఆలోచన మారుతుంది, దేశానికి అన్నం పెట్టే రైతు ఆలోచన మారుతుంది. కాబట్టి ఈ నూతన పథకాలని కొత్త నాయకుడు చెప్తుంటే వాళ్ళకి చాలా సంతోషంగా ఉన్నది. మనం పక్కనే చూస్తున్నాం. ఇప్పుడు పక్కన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి అనేక మంది గ్రామ పంచాయతీలు మమ్మల్ని తీసిపోయి అల్ప కలపంటా ఉన్నారు. రేపు దేశంలో యూపీ, బీహార్ వాళ్ళు కూడా తెలంగాణ మోడల్ ఇండియా మొత్తానికి కావాలని అంటారు కావచ్చు. వెయిట్ చేద్దాం అంటారు కావచ్చు. ఒక ఆశ అనవచ్చు అనేది భవిష్యత్తు మీద ఒక ఆశ ఉన్నది. కానీ మీరు కేసీఆర్ కొన్ని సూచనలు చేస్తూనే బీఆర్ఎస్కున్న పరిధులు, పరిమితులు, విస్తరణ చెప్తున్నారు. ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ సభకు మరి మీరు అక్కడ లేరు. మిమ్మల్ని పిలవలేదా? మీకు సమాచారం ఇవ్వలేదా? జరుగుతున్నది మీ జిల్లాలో. అయితే ఇక్కడ అడగాల్సింది అక్కడ ఈ జిల్లా ఇన్ఛార్జిగా పోయినటువంటి హరీష్ రావు గారిని, అదేవిధంగా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి జిల్లా మంత్రి అజయ్ని అడగాలి. ఎందుకంటే నేను హరీష్ రావు గారితో కలిసి పనిచేసిన. అజయ్ అంటే తెలంగాణ ఉద్యమం లేడు కాబట్టి నన్ను మర్చిపోయింది కావచ్చు. సత్తుపల్లిలో మీటింగ్ పెట్టినటువంటి హరీష్ రావు గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను కేసీఆర్ గారు, కేటీఆర్తో కార్యకర్తలతో కలిసి పనిచేసిన తెలంగాణ రాష్ట్రం కోసం. హరీష్ రావు గారు ఆ విషయాన్ని మర్చిపోయినట్టుంది. భవిష్యత్తులో నేనే ముఖ్యమంత్రి గారితో కేటీఆర్ గారితో చెప్తా విషయాన్ని. అంటే పైనుంచి ఏం చెప్పకుండానే ఆయన చేస్తారా? పైనుంచి కేసీఆర్ పిడమర్తి రవికి చెప్పొద్దని అంటాడా? మొన్ననే కదా నేను ఎలక్షన్లో పోటీ చేసింది. హరీష్ రావు గారు సత్తుపల్లి పోయినప్పుడు నన్ను పిలవాలి కదా మీటింగ్కి. పిడమర్తి రవి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, 4 ఏళ్ల పాటు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చేసిండు, తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గానికి నాయకుడు అని హరీష్ రావు గారి మంత్రి హోదాలో పోయి ఇన్ఛార్జికి పోయినటువంటి వ్యక్తి నాకు చెప్పాలి కదా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా ఉన్న నాయకులని కోఆర్డినేషన్లో ఉంటాడు కదా. ఇతను మంత్రిగా ఉండి కనీసం ఆ మాత్రం మన పార్టీలో ఉన్న నాయకుల్ని కోఆర్డినేషన్ లేకపోతే మంత్రి గారు ఏమి ఇన్ఛార్జిగా పోయిండో నాకు అర్థం కావట్లేదు. ఆయనతో మీరు కొన్నాళ్ల పాటు ప్రయాణం చేశారు కదా. ఎవరితో? హరీష్ రావు గారితో, మిగతా వాళ్ళతో. హరీష్ రావు గారితో ప్రయాణం చేసిన. ఇదే హరీష్ రావు గారు మరి తుమ్మల నాగేశ్వర గారు ఇంటికి వెళ్ళిండు కదా, మరి నన్నెందుకు పిలవలేదు?
పిడమర్తి రవి ఇది ఎక్కడ తక్కువైందా? నీకు తెలంగాణ ఉద్యమాలు తక్కువైందా? పిడమర్తి రవి ఏం తక్కువైందని నువ్వు పిడమర్తి రవిని మీటింగ్ పిలవలేదు? నువ్వు తెలంగాణ ఉద్యమకారుణ్ణి అతిపెద్ద సామాజిక వర్గానికి క్యాస్ట్కి సంబంధించిన నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా హరీష్ రావు గారు? పిలవాలి కదా, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఎవరెవరు ఉన్నారు పార్టీలా, వీళ్ళ స్థాయి ఏంది, వీళ్ళు ఎక్కడ పనిచేసారన్న విషయాన్ని కూడా గమనించకుండా మీటింగ్లు పిలవకుండా సొంతంగా మీటింగ్ పెట్టుకుంటానంటే ఓకే. అంటే ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలు బయట బాగా చర్చ అవుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత పువ్వాడ అజయ్ కుమార్, నానా రకాలు ఉన్నాయి. దీంట్లో ఎవరి టీంలో ఉన్నారు మీరు? నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నాను. మరి ఆయన పార్టీలో ఉండడు, బయటికి వెళ్తారని చర్చ జరుగుతుంది. ఇంతవరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ పార్టీ మారదామని కానీ అనే సబ్జెక్ట్ ఏనాడు మాతో చర్చించలేదు. పార్టీ మారే అవకాశం గురించి మాకు ఎప్పుడు చర్చించలేదు. ప్రస్తుతానికి మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. కానీ అక్కడ వీరి మధ్య జరుగుతున్న అంతర్ సంఘర్షణల కారణంగా పార్టీకి నష్టం జరుగుతుంది అనేది ఒక చర్చ కూడా ఉంది. పార్టీకి నష్టం జరుగుద్ది అనుకున్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తుమ్మల నాగేశ్వరరావు గారిని ఎట్లా కోఆర్డినేట్ చేసినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా అట్నే కోఆర్డినేట్ చేయాల్సి ఉండే. చేసి మీటింగ్కి పిలవాల్సి ఉండే. పార్టీలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయాన్ని అడగకుండా ఉంటారు ఎవరైనా? ఇంతకన్నా ఘోరంగా అవమానించినటువంటి వాళ్ళు అనేక మంది మంత్రి పదవుల్లో ఉన్నారు. ఎవరు? చాలామంది ఉన్నారు, మీరు లెక్కేసుకోండి. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు కొండ సురేఖ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టింది, ఆమెకు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? దానికన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడినారు? నాతో ఉన్న వాళ్ళు పోటీ చేస్తారన్నాడు. డెమోక్రసీలో కనీసం పోటీ చేస్తామని కూడా చెప్పకూడదా? అదేవిధంగా నాకు పార్టీలో నీతో ఉన్నా కానీ నాకు అన్యాయం జరిగిందన్నాడు. అన్యాయం జరిగిందని చెప్పడం కూడా తప్పేనా? డెమోక్రసీ బిల్కుల్ లేదా పార్టీలో? ఈ తప్పులు ఎట్లయితాయి? ఇది పార్టీకి దూరంగా పెట్టడానికి కావాల్సిన అంశాలా? ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు గారిని పిలిచినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు పిలవరు? అందరిని పిలుచుకుపోయి మీటింగ్ సక్సెస్ చేసుకోవాలిగా. మీటింగ్ ముందు ఇట్లా చేసుకోవడం ఎందుకు పార్టీ? అంటే తుమ్మల నాగేశ్వరరావు మీ టీం కంటే చాలా బలమైన నాయకుడా అక్కడ? అంత ఇక్కడ బలము బలహీనతలు కాదు, అందరినీ కలుపుకొని పోవాలి. పార్టీ అన్నప్పుడు అందరినీ కలుపుకొని పోయి రేపు మీటింగ్ మనం సక్సెస్ చేసుకోవాలి. అదే దేశం మొత్తం చూస్తున్నటువంటి మీటింగు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ ఆవిర్భావించినాక మొదటిసారి మీటింగు, అందరిని కలుపుకోపోవాలి కదా. అందరిని కలుపుకోపోయి మీటింగ్ సక్సెస్ చేసుకోవాలి. కలిపే క్రమంలో నీకు నాకు మధ్య కలిస్తే ఇంకా ప్రయాణం ముందుకు పోద్ది కదా. స్కాలర్గా, విద్యార్థి ఉద్యమ నాయకునిగా బీఆర్ఎస్ అనేది జాతీయ స్థాయిలో విస్తరించడానికి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? మామూలుగా వచ్చే పాపులిస్టిక్ డిమాండ్లు, పాపులిస్టిక్ స్కీములు కాదు. సోషియో పొలిటికల్ సినారియో చూసినప్పుడు బీఆర్ఎస్కు ఆ స్కోప్ ఉందా? అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు సోషల్ జస్టిస్ మీద ఫోకస్ చేయలే. ఇప్పుడు నేనేమంటున్నానంటే అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అన్నారు కదా. భారతదేశంలో రైతులు మొత్తం కూడా అప్పర్ క్యాస్టే ఉంది. మీకు నార్త్ ఇండియా మొత్తం కూడా జాట్లు ఉన్నారు, ఠాకూర్లు ఉన్నారు. వీళ్ళ చేతిలోనే భూమి ఉంది. రైతులు అంటే జాట్లు ఠాకూర్లే ఇండియాలో. నార్త్ ఇండియా మొత్తం చూసుకోండి మీరు. సౌత్లకు వస్తే మన ఈ రెడ్డీసు, కమ్మాసు వీళ్ళు ఉన్నారు. మరి అట్లా కాకుండా నూతన ప్రత్యామ్నాయం సృష్టించలేకపోయిండు కేసీఆర్ గారు. అది చెప్పాల్సి ఉండే. దానికి కరెక్ట్గా ఇంకోటి ఆలోచన వచ్చింది. రైతు సర్కార్ అన్నారు, సేమ్ టైంలో దేశవ్యాప్తంగా దళిత బంధు అన్నారు. సో ఇటువంటి ఈ రెండు ప్లస్ రైతు ప్లస్ దళిత్, ఈ రెండు అనే అంశాలని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి. సో ఆ రెండింటి మీద కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఫెయిల్యూర్ అయినాయి. దళితులకు ఇవ్వాల్సినటువంటి 50 ఏళ్ళ నుంచి ఈ ఇద్దరే దేశంలో అధికారంలో ఉన్నారు. వాళ్ళు దళితులను అభివృద్ధి చెందించలేకపోయినారు. విద్యా వైద్య రంగంలో వీళ్ళకు అవకాశాలు చాలా తక్కువ, వాళ్ళకు అవి అందలేదు. వాటిని ఇవ్వగలగాలి. రైతులకు కూడా వాళ్ళు చేసింది ఏం లేదు. ఇంకా రైతు మనం ఎంతసేపటికి కూడా మనం రైతు పండించిన ధాన్యానికి కావాల్సినటువంటి పంట రేటు ఇవ్వాలని ఇంకా డిమాండ్ వినపడతా ఉంది. సో ఈ రెండింటిని కోఆర్డినేట్ చేస్తే మూడో ప్రత్యామ్నాయంగా భారతదేశంలో బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఉత్తరాదిన ఆయన వరుసగా గెలుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఎజెండా ఏమిటో భారతదేశంలో ఎదిగి వస్తున్న మధ్యతరగతి ఎజెండా తీసుకున్నారు ఆయన.
సమాజం ఎదుగుతున్నప్పుడు కులం సెకండరీ అయి సమాజం భారతదేశం ముందు ఎజెండాగా పెట్టుకున్నారు వాళ్ళు. మీరు మరోసారి కులాన్ని తీసుకొని పోతుంటే యాక్సెప్ట్ చేస్తారా? బహుజన సమాజ్ పార్టీ ఉంది అక్కడ మాట్లాడడానికి, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది? అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు కంప్లీట్గా అవినీతి రహిత ప్రభుత్వమే అంటున్నాడు ఆయన. సో మనము పెట్టిన ఎజెండా దళితు ప్లస్ రైతు, ఈ ఎజెండా ఖచ్చితంగా సక్సెస్ అనేది నా అంచనా. ఎందుకంటే వాళ్ళకు భిన్నంగా ఈ రెండు అంశాలు ఉన్నాయి కాబట్టి మధ్యతరగతి వాళ్ళే ఈ రైతాంగంలో వస్తారు, దిగువ మధ్యతరగతి వాళ్ళే ఈ దళితుల కింద వస్తారు. కాబట్టి ఈ రెండు సక్సెస్ అవుతుంది అనేది నా అంచనా. ఒకవైపున భారతీయ జనతా పార్టీ ఒక భావోద్వేగాన్ని పట్టుకొని చాలా బలపడుతున్న ఈ సందర్భంలో రెండు ప్రధానమైన మౌలికమైన అంశాలు తీసుకొని వెళ్తే భావోద్వేగానికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందా, లేకపోతే ఈ అంశాల పట్ల ఉంది అనుకుంటున్నారా? భావోద్వేగాలకి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది అన్నప్పుడు అల్టిమేట్గా బీజేపీ నిలబడే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఎలక్షన్ మొత్తం కూడా భావోద్వేగాల మీదనే అయింది. ఇప్పటివరకు లాస్ట్ 2 times తెలంగాణ అనే అంశం మీదనే అయింది. వేసిన రోడ్లు, ఇచ్చిన పింఛన్లు అవేమి కూడా అక్కడికి రావు. ఎలక్షన్ టైంకి ఉన్నటువంటి సెంటిమెంట్కే జనాలు ఓటేస్తారు. సో ఈ దళిత్ రైతు కార్డుని ఇంకా సెంటిమెంట్గా రగిలించగలిగితే బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు హిందూ కార్డుని వాళ్ళు ఎక్కువ రగిలించగలిగితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. క్లియర్ అవుతుంది. మీరు బహుజన్ పాలిటిక్స్ నుంచి మీరు విద్యార్థి ఉద్యమ నాయకునికి వచ్చిండ్రు. బహుజన్ పాలిటిక్స్ ఉత్తరాది నుంచి ఎందుకు డౌన్ఫాల్ అవుతున్నది? కారణం ఏంది? అంటే ఇప్పుడు మీరు దాన్ని గమనించండి. మామూలుగా 30 ఏళ్ళ తర్వాత చాలా రాజకీయ పార్టీలు డౌన్ఫాల్ అవుతూ ఉంటాయి. 30 ఏళ్ళ తర్వాత 84లో పెట్టిన టీడీపీ పార్టీ మన 2014 నుంచి క్రమక్రమంగా దగ్గకుండా పోతుంది. అక్కడ డిఎంకే కూడా అదే పరిస్థితి ఉండే, మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చింది అక్కడ. సో బహుజన సమాజ్ పార్టీ కూడా ఉత్తరాది రాష్ట్రంలో ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు అధికారం అనే కాన్సెప్ట్ వచ్చిన పార్టీ 30 ఏళ్ళ తర్వాత డౌన్ఫాల్ అయ్యకుండా వచ్చింది. అంటే జనాలకు చెప్పి నాయకత్వం మారకుండా అదే మాట చెప్పడం వల్ల కొద్దిగా వాళ్ళంతా దూరమైనట్టుగా అనిపిస్తుంది. దాన్ని సరికొత్తగా చెప్పగలిగితే, అంటే ఉదాహరణకు మాయావతి 84లో ఉంది, మాయావతి 2018లో ఉంది. చంద్రశేఖర్ ఆజాద్, గుజరాత్లో ఒక దళిత నాయకుడు ఉన్నాడు జిగ్నేష్ మేవానీ. ఇట్లాంటి కొత్త తరం నాయకులు కనుక దీన్ని పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఈ బహుజనవాదం ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది. రెండోది ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బహుజనవాదానికి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా బేసికల్గా అంతా సౌత్ ఇండియా వాళ్ళు. ఒక కాన్సీరామ్ తప్పించి మహారాష్ట్రలో అంబేద్కర్, మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా పూలే మహారాష్ట్ర, పెరియారు రామస్వామి నాయకర్ కేరళ తమిళనాడు. మీరు చెప్పండి, సావు మహారాజు మహారాష్ట్ర. ఒక్క నార్త్ ఇండియా మహనీయుడు బహుజనవాదంలో లేడు. మహారాష్ట్ర అంటే మధ్యస్థంగా అటు తమిళనాడు, అటు సౌత్కు నార్త్కు మధ్య. సో ఈ వాదాన్ని భారతదేశంలో మహనీయుల గురించి విస్తృతంగా చెప్పి ఈ మహనీయులు మీ వాళ్ళే అని చెప్పినటువంటి ఒక మహనీయుడు కాంచీరామ్. వీళ్ళేమీ లేని ఉత్తరప్రదేశ్లో ఒకే ఒక్కడు కాంచీరామ్ అధికారంలోకి తీసుకొని రాగలిగి ఇప్పటికీ సౌత్ ఇండియాలో మీలాంటి ఈ జనరేషన్ కూడా మాట్లాడి ఇక్కడ ఎందుకు అధికారంలోకి రావడం లేదు, ఎక్కువ సీట్లు రావడం లేదు? అంటే ఇక్కడ ఏమైందంటే బహుజన సమాజం ఇక్కడ అధికారం రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అధికారం రావాలన్న కసి ఎవరికి లేకపోవడం. రెండోది అటువంటి నాయకత్వం ఇంకా తయారు కాకపోవడం. 3 సౌత్లో బాగా డబ్బుల రాజకీయం నడవడం. దీనివల్ల సౌత్లో ఈ వాదం దగ్గర రాలేకపోతా ఉంది. 94 తర్వాత 2000 మొన్న ఈ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ జాయిన్ అయినాక చాలా బాగా యాక్టివ్గా బహుజనవాదము బీఎస్పీ అనేది ప్రజలకు పోతూ ఉంది. కానీ అది ఓటుగా కన్వర్ట్ కాలేకపోతుంది. ఎందుకు అంటే ఓటుని కన్వర్ట్ చేసే లీడర్షిప్ అక్కడ లేదు. అందరికీ బహుజనవాదం ఉంది, అందరికీ బీఎస్పీ తెలుసు, అందరికీ ఏనుగుర్తు తెలుసు. కానీ అక్కడ భౌతిక పరిస్థితులు వాళ్ళని గ్రామం నుంచి బూతు వరకు మాత్రం తీసుకుపోలేకపోతున్నాయి. అక్కడ ఫెయిల్ అవుతుంది బహుజన సమాజం, బహుజనవాదం. కానీ చదువుకున్న వాళ్ళు కూడా మొన్నటి మునుగోడు ఉప ఎన్నికలో ఓటు వేయలేదు బీఎస్పీకి. అక్కడ దళిత ఎస్సీలు, ఎస్టీలు, ఉద్యోగులు, బహుజనవాదం తెలిసిన వాళ్ళు ఉండి కూడా వాళ్ళ ఓట్లు కూడా వచ్చినాయి. ఏళ్ళ మీద లెక్క పెట్టి అన్నీ వచ్చినాయి. ఏంటి కారణం? 4000 మొత్తం ఓట్లు 4000 పోస్టల్ ఓట్లు ఉంటాయి కదా, అవి రావాల్సినవి కూడా రాలేదు. ఎందుకు కారణం ఏంది? 84 నుంచి 2018 వరకు చూసుకుంటే
దాదాపుగా 5 సార్లు ఉత్తరప్రదేశ్లో మాయావతి ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినప్పుడు కాకుండా ఆమె ముఖ్యమంత్రిగా లేని సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఎస్పీ, బీఎస్పీ అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉప ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేయలేదు ఎక్కడ. మొదటిసారిగా ఉత్తర భారతదేశం బయట ఉప ఎన్నికలలో పోటీ చేయడం అనేది ఇక్కడ జరిగింది. సో ఎందుకంటే ఉప ఎన్నికలలో డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది, అధికార పార్టీ హవా ఉంటుంది, దానితో మనం ఓట్లని రాబట్టుకోలేము. ఇది బాగా పరీక్షా సమయం కాబట్టి ఈ ఎన్నికల్లో మనం పోటీ చేయకూడదు అనేది మా అయితే అభిప్రాయం. కానీ మొదటిసారిగా ఇక్కడ పోటీ చేయడం వల్ల అక్కడ ఏమైతే ఆమె ఆలోచించిందో అదే ఇక్కడ జరిగింది. ఉప ఎన్నికలలో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో 2 కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీలు ప్రధాన అభ్యర్థులుగా నిలబడ్డారు. చదువుకున్న వాళ్ళు కూడా ఉప ఎన్నికలు జరిగినప్పుడు డబ్బు ప్రవాహంలో కొట్టుకొని పోతారు. అదే జరిగింది కదా. అంటే నాకు తెలిసిందంటే వీళ్ళు అంబేద్కర్ని విపరీతంగా అభిమానిస్తుండ్రు. అంబేద్కర్ విపరీతంగా అభిమానిస్తుండ్రు. కానిశ్రామ్ పని విధానం తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ దాన్ని ఓటుగా మాత్రం కన్వర్ట్ కాలేకపోతుంది. అది ఎందుకు అర్థం కాకుండా పోయింది. అది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. కేసీఆర్ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని పేరు పెట్టింది. కింద పోయి వీళ్ళు బహుజన పార్టీలు, బహుజన సామాజిక వర్గాలు పనిచేస్తారని చెప్తున్నాయి. వీళ్ళంతా అల్టిమేట్గా కేసీఆర్ వైపు వచ్చినట్టుగా ఎజెండా లేదు కదా అక్కడ. న్యాచురల్గా ఎందుకంటే బీఎస్పీ చెప్తున్న కాన్సెప్ట్ని ఈయన ఇంప్లిమెంట్ చేసినప్పుడు అటెందుకు పోవాలి, ఈయననే కదా మనకు అన్ని పనులు చేస్తున్నాడు, కేసీఆర్ వైపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి ఉదాహరణ 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు సచివాలయం పెట్టడం లాంటి, దళిత బంధు, 3 ఎకరాల భూమి, ఇవన్నీ ఉండడం వల్ల మనకు ఆల్రెడీ మనం ఏదైతే కోరుకుంటున్నదో అదంతా ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ ఇవాళ ఈగో ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. 3 ఎకరాల భూమి ఇవ్వడంలో చాలామంది ప్రశ్నిస్తున్నారు కూడా. ఈ 3 ఎకరాల భూమి ఇస్తానో ఎక్కడిచ్చినావు ఇవ్వలేదని. మీకు దాని వాస్తవాలు చెప్పండి. అసలు 3 ఎకరాల భూమి విషయం అంటే 3 ఎకరాల భూమికి స్టార్టింగ్లో ఒక రేటు ఉంది, ఎండింగ్కి వచ్చేలకు ఒక రేటుకి అయిపోయింది. నేనేం ప్రతిపాదన పెట్టినంటే ముఖ్యమంత్రి గారికి నా ప్రతిపాదన ఏంటంటే ఆంధ్రాలో 3 ఎకరాల భూమి బదులు భూమి పంపిణీ కార్యక్రమం పెట్టిండ్రు. దానికి 25 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ పెట్టిండ్రు. 25 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ పెడితే నేనేమనంటే 3 ఎకరాల భూమి పథకానికి 30 లక్షలు కాస్ట్ పెడదాం. 30 లక్షల రూపాయలకు ఎంత భూమి వస్తే అంత భూమి కొనిద్దాం. అద్దె ఎకరా పావు ఎకరా ఎంతైతే అంత కొనిద్దాం. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, 3 ఎకరాలు అన్నాడు కానాడు. లేదు సార్ మనం అన్నం కానీ మనం సవరించుకుందామంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలే. సో 3 ఎకరాలే అన్నాడు ఆయన పట్టుకొని. నేనేమన్నా అంటే కాదు 30 లక్షలు పెట్టి ఎంతంటే అంత కొనిద్దాం. అక్కడ ఆ ప్రతిపాదన అక్కడతో ఆగిపోయింది. ఎంతవరకు సక్సెస్ కాగలింది గవర్నమెంట్ 3 ఎకరాల భూమి విషయంలో? అంటే 3 ఎకరాల భూమి విషయంలో బతుకు పరిస్థితులు దాన్ని కార్యాచరణ అది సాధ్యం కాలేకపోయింది. ఎందుకంటే ఎకరానికి 7 లక్షలు హైయెస్ట్, 2 లక్షల నుంచి స్టార్టు. కానీ ఎప్పుడైతే పథకం ప్రారంభించిన తర్వాత 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు దాటిపోతూ ఉంది తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయి. సో మనం 7 లక్షలు ఇస్తానంటే హైయెస్ట్ 7 లక్షలు ఇస్తానన్నా తెలంగాణ రైతాంగం ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ పథకం ఫెయిల్యూర్ అయిపోయింది. ఇక్కడ పంచినరా ఏ జిల్లాలో? చాలా చోట్ల పంచినాం. 15,000 ఎకరాల దాకా పంచినాం. 15,000 ఎకరాలు ఈ గడిచిన 5 ఏళ్ళు కూడా కాదు, 2015 నుంచి 18 వరకే 3 ఏళ్లలో. 3 ఏళ్లలో 15,000 ఎకరాలు మొత్తం తెలంగాణ జిల్లాలో 5,000 మందికి 5,000 కుటుంబాలకు 15,000 ఎకరాలు 15,000 ఎకరాలు ఇవ్వగలిగినారు. ఓకే, ఇది ఎక్కువ రికార్డు కాలేదు. అయితే ఓవరాల్ స్కీమ్ అది ఫెయిల్ అయినట్ల సక్సెస్ అంటే తర్వాత ఏమైందంటే అప్పటి నుంచి ఇక బడ్జెట్ కేటాయించలేదు. ఎందుకంటే దాని యొక్క బడ్జెట్ పెరిగిపోయింది. అంటే 7 లక్షలకు ఎకరం వచ్చే పరిస్థితి తెలంగాణ లేదు. మీరు తెలంగాణలో రాళ్ళదైనా చెప్పండి 10 లక్షల పైనే ఉంటుంది. రాళ్ళైనా వాటర్ లేదైనా 10 లక్షల పైన ఉంది. సో నిజానికి అక్కడ కొనలేని పరిస్థితులు ఉన్నాయి. సో ఆ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం ఆపేసారు. ఇంకొక ప్రశ్న, ఇది దళితులు ఈ వరుసగా ఎందుకు అడుగుతున్నానంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా వేగంగా విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రధానంగా దళితులను, బీసీలను తన వైపుకు తిప్పుకునే దాంట్లో ఉన్నది. భావోద్వేగాల పరంగా మనందరం ఒక్కటే. ఇంతకుముందుకు గుళ్ళకు రానివ్వలేదనో లేకపోతే ఇంకేదైనా ఆదాయిందనో ఇష్యూస్ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళే స్వయంగా గుళ్ళలకు తీసుకొని వెళ్తున్నారు, వాళ్ళే పూజలు చేయిస్తున్నారు, వేదం కూడా నేర్పిస్తామని చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులలో కులం పేరుతో చేసే రాజకీయాలు వర్కౌట్ అవుతాయా?
భారతదేశంలో ఇప్పుడు నిలవరిస్తారంటే ఎవరితనం అయ్యేది కాదు. అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకుంటే బీసీలు వస్తారా ఇటువైపు అని? తప్పకుండా వస్తారు. అది బీసీలకు సంబంధించింది, ఎస్సీలకు సంబంధించింది, ఓసీలకు సంబంధించింది కాదు. అందరికి సంబంధించింది. భారత రాజ్యాంగం మొత్తం దేశానికి సంబంధించి. మరి అది చేయగలగాలి ముఖ్యమంత్రి గారు. అంటే ఇంప్లిమెంటేషన్లో నేను అక్కడనే ఉన్నా కదా, దాన్ని పట్టుకోవడం ఎందుకు అనే దాంట్లో ఉన్నారేమో. భారత రాజ్యాంగాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? అది అంటరాందని కాదు కదా. భారతదేశంలో ఓ పౌరుడు క్రమశిక్షణతో నడవడానికి ఉపయోగపడే గ్రంథం అది. బైబిల్ని రక్షించాలన్నా, భగవద్గీతను రక్షించాలన్నా, ఖురాన్ రక్షించాలన్నా, వాటికి సంబంధించినటువంటి పవిత్ర స్థలాలని రక్షించాలంటే మనకు భారత రాజ్యాంగమే ఆయుధం కదా. దాన్ని పట్టుకొని తిరగమనండి, కౌంటర్ కొట్టచ్చు దేశం మొత్తంలో. ఇండియా మొత్తానికి కేసీఆర్ నాయకుడు కాబట్టి చూడు, భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ బొమ్మను పట్టుకొని తిరగమనండి. అంటే మీరు చెప్పిన ఈ సూత్రాన్ని ఫాలో అయితే ఆయన డెఫినెట్గా అవుతారు. నా అభిప్రాయం అది. మీరు అట్లా ఫీల్ అవుతున్నారు. ఎస్. కానీ ఒక మాట ఉంది, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను పట్టించుకోవడం లేదు అని అంటారు. కానీ మీకు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, అట్లా చాలామందికి ఇచ్చిండ్రు, బహుశా కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. ఇట్లా విమర్శ చేయడాన్ని మీరు సమర్థిస్తారా? నాకు 2 సార్లు కాదు, నాకు 10 సార్లు ఇచ్చిన టికెట్ ఇచ్చినా నష్టం లేదు. 10 సార్లు ఇవ్వాలి నాకు టికెట్. ఎందుకు? నాకు ఇచ్చిన టికెట్ ఓడిపోయే టికెట్ అది. నేను పోయింది 1 మంత్ ముందు. అది ఆంధ్రానికి సరిహద్దు ప్రాంతం. మరి వాళ్ళ ఖమ్మం మీటింగ్ ఎందుకు పెట్టిండ్రు? అక్కడ ఆంధ్రాలో తెలుస్తానే కదా. మరి నేను ఆంధ్రాలో పోటీ చేస్తే ఎట్ట గెలుస్తా? పోనీ 2014లో అందరు గెలిచి నేను ఓడిపోయినా, 10 సీట్లలో 1 సీటు గెలిచిండు. సరే పోనండి, దాని తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా మళ్ళీ అందరు ఓడిపోతే కదా ఒక్కైనా గెలిచిండు కదా. నేను ఆంధ్ర బోర్డర్లో పోటీ చేసిన, అదే నాకు అక్కడ తప్పించి మిగతా ఎక్కడంటే ఇక్కడ ఏమనండి గెలిచి తప్ప చూడండి. సో అది ఆంధ్ర. నేను ఉద్యమం చేసింది హైదరాబాద్లో, నేను ఉద్యమం చేసింది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించి సరిహద్దు ప్రాంతంలో నాకు టికెట్ ఇస్తే ఎట్లా గెలుస్తాను? ఎందుకంటే ఆంధ్రకు సంక్రాంతికి వెళ్ళి రావద్దు అన్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ పడ్డది. అక్కడ ఎఫెక్ట్ పడ్డది. అప్పుడేమో ఆ ఎఫెక్ట్ పడ్డది, ఏది ఆంధ్రకు వెళ్ళి రావద్దు అనే ఎఫెక్ట్ పడ్డది, అందుకే ఓడిపోయినా. రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడిని తిట్టిండు, తూని బతుకు చేయడాన్ని. దానివల్ల ఓడిపోయినా నేను. నమ్ముతారా? ఎట్లా? నాకు ఇది కొంచెం వివరించండి. ఏదో ముఖ్యమంత్రి గారు 2018 సంవత్సరంలో ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిండు, ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్. అంతే కదా. పెడితే ముఖ్యమంత్రి గారు సార్ అప్పుడు చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ పొత్తయింది, కూటమైంది. అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఇన్ని పన్నాగాలు పడుతున్నావు మా మీద, నీ బతుకు జడా అన్నాడు. అంటే మా మీద ఇంకా నీ కోపం పోలేదు, నీ కుట్ర పోలేదు, మమ్మల్ని ఇంకా కింద పడేయాలని చూస్తున్నావు అనేది బాగా వైరల్ అయింది. బాగా వైరల్ అయింది, బాగా రియాక్ట్ అయింది వాళ్ళు. దాని ప్రభావం నా మీద పడింది. దానికి ఉదాహరణ, మా మండలంలో ఒక ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ నాకు ప్రశ్నించిండు, ఇదేందండి చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ తూని బతుకు చేయడానికి అంటే మనకేమవుతుందండి, ఆయనని ఈయన తిట్టిండు కదా, మన కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు కదా, మనకెందుకండి అంటే అట్టెట్లుంటుందండి మామూలు తిడుతారు అంటాడు. అయ్యో మనం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ పండి మీరంటే కుదరదండి, అంటే తిట్టడం అన్యాయం తప్పన్నాడు. నేను ఆ రోజు డిసైడ్ అయిపోయినా, ఖచ్చితంగా ఎలక్షన్ ఓడిపోతున్నాను. అది ఒక్కడే ఒక బాధ్యత గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నటువంటి ఎంపీపీ నన్ను ప్రశ్నించిందంటే సామాన్య ఓటర్ది ఏ స్థితిలో ఉంటుంది ఆయన ఆలోచన? అంటే మీరు పోటీ చేసి సత్తుపల్లి కదా, అంటే సత్తుపల్లి ఆంధ్ర బాగా ఎఫెక్టెడ్ కాదండి. ఊరు ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఆంధ్ర స్టార్ట్ అవుతుంది, ఒకటే ఊరిలో సగం ఊరు నిలువు అయితేనేమో ఇట్లా పోతున్నాం అనుకోండి, ఇక్కడ వరకు ఆంధ్ర, అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణ, ఇక్కడ ఆంధ్ర. మళ్ళీ ఇట్లా పోతున్నాం అనుకోండి, ఇక్కడ వరకు ఆంధ్ర, ఇక్కడ నుంచి తెలంగాణ, ఇక్కడ నుంచి ఆంధ్ర. ఒకవేళ రోడ్డుకు మధ్యలో పోతున్నాం అనుకోండి, అవతల రోడ్డు ఆంధ్ర, ఈతల రోడ్డు తెలంగాణ. మనం తెలియకుండా బండి అడిపోయినా అనుకో, సార్ మీ ఇది కాదు అవతల బండి అంటారు. ఇట్లా గీసినా అటువైపే అవుతుంది మొత్తం లెక్క మీది. అంటే మొత్తం ఆంధ్ర అది ఆ ఏరియా. అంటే అట్లే ఒక 10 ఊర్లు ఉంటాయి. మనం బార్డర్లోనే ఒక ఊర్లోనే ఉండి ఇక్కడ తెలంగాణ అని చెప్తే అక్కడ ఆంధ్రకి వింటూ ఉంటారు వాళ్ళు. అట్లాంటి ఊర్లు చాలా ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఆంధ్ర అల్లుడు, ఆంధ్ర కోడలు ఉంటుంది. వాళ్ళంతా తెలుగుదేశం వల్ల ఆంధ్ర వాళ్ళు. ఓకే. సో వాళ్ళు ఎట్లా మనకు ఓటేస్తారు, వాళ్ళకు పార్టీలు, వాళ్ళకు వ్యవస్థ ఉంది. అట్లా నేను 2 సార్లు ఓడిపోవడం జరిగింది. మైక్ టీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నాకు తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి 19 ఎస్సీ స్థానాల్లో 2 తీసేసి మిగతా 17 ఎక్కడేమనండి. ఆ 2 ఏవేవి?
మదిరావుని సత్పది వద్దు, మిగతా ఎక్కడైనా ఏమనండి, గెలిచి వచ్చే బాధ్యత నాది. ఓహో, మీ జిల్లాలనే అవి కూడా మీ జిల్లాలనే వద్దుగా, మిగతా ఎక్కడ ఇచ్చినా సరే, ఈవెన్ హైదరాబాద్ ఇచ్చినా 17 స్థానాలు హైదరాబాద్ ఇచ్చినా సరే. ఎక్కడైనా. తెలంగాణ ఉద్యమంలో మీతో పాటు పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలై విప్పులై రాజకీయంగా వాళ్ళు అద్భుతంగా నిలబడగలిగినారు. రాజారాం యాదవ్, పిడమర్తి రవి ఇద్దరు, మీరిద్దరు మాత్రం రాజకీయంగా అనుకున్న స్థాయి లేదు. అంటే మీది బ్యాడ్ లక్ అనుకోవచ్చా? అంటే నేను మొన్న గెలిస్తే ఈ ప్రశ్న ఉదయించకపోయేది, నేను మొన్న ఓడిపోయినా కాబట్టి అది నాకు అప్లికేబుల్ అవుతుంది. కానీ మళ్ళీ మీకు చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఎప్పటికైనా నాకు అవకాశం ఇస్తుంది. ఈ ప్రజలు నాకు నేను చేసిన కొట్లాట, నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నేను పెడుతున్న ఆర్గ్యుమెంటు తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు. ఖచ్చితంగా నాకు పెద్ద అవకాశం తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది, వస్తుంది కూడా. కానీ మన ఖమ్మం జిల్లాకు వద్దాం. ఖమ్మం జిల్లాలో మీరు తుమ్మల నాగేశ్వరరావు ఒకవైపున, అజయ్ కుమార్ ఒకవైపున, పువ్వాడ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3 శిబిరాలుగా ఉన్న ఈ జిల్లాలో మీరు వాళ్ళ మధ్య తట్టుకొని నిలబడగలరా? ఖచ్చితంగా నేను తట్టుకొని నిలబడగలుగుతా. ఆడ నేను చాలా విషయాలు నేను చెప్పినా కదా, నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక్కసారి ఎలక్షన్ జరగకపోవడం. అంటే ఏమంటారు వాటిని, ఒకటేసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ కలిసి రాకపోవడం, నాకు జమిలీ ఎన్నికలు రాకపోవడం దురదృష్టకరం తప్పించి నా ప్రయత్నం లోపం ఏం కాదు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ప్రధాన కారణంగా నాకు ఇది కనిపిస్తుంది. దానివల్ల నేను ఓడిపోయినా. ఒకవేళ మీకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదనుకోండి, మీరు ఎట్లాగో టికెట్ వస్తుంది గెలుస్తారని మీరు అంటున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుంటే ఆప్షన్ ఏంది మరి? పార్లమెంట్ ఉన్నాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్ టికెట్ ఇస్తుంది. అక్కడ కూడా ఇవ్వలేదనుకుందాం సార్, ముఖ్యమంత్రి గారు నన్ను ఏమైనా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి దళిత మోర్చాలు ఉపయోగించుకుంటాడు కావచ్చు. అదే మీరు ఆశతోనే ఉన్నారు. తప్పకుండా ఉంటాయి, ఎందుకంటే నా కాంట్రిబ్యూషన్ ఉంది ఇక్కడ. టీఆర్ఎస్ పార్టీ పెరగడంలో, తెలంగాణ రావడంలో నేనేం పని చేసినో తెలంగాణ సమాజానికి తెలుసు. 10 ఏళ్ళు మర్చిపోయి ఉంటారు. మర్చిపోరు తప్పకుండా. తెలంగాణ సమాజం నేను ఉన్నంతవరకు నన్ను ప్రేమిస్తుంది. ఇక మీలాగా చాలామంది అనుకున్నారు, వాళ్ళని కూడా ప్రేమిస్తారు. అనుకుంటారు కానీ ఇక ప్రేమించిన వాళ్ళు తెలియదు. మరి ఓట్లు పడాలి కదా ప్రేమిస్తే. చూస్తారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లేవా? ఒకవేళ బీజేపీ మీకు ఆఫర్ ఇస్తే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి పోయింది అనుకోండి, ఆయనతో పాటు మీరు కూడా బీజేపీ. ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారాలనే ఆలోచన లేదు. అటువంటివి ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన చేయలేదు. అటువంటి ఆలోచన చేయరని నేను భావిస్తాను. అట్లాంటి ఆ స్కోప్ లేదు. ఒకవేళ తెలంగాణలో జరుగుతున్న ఒక ప్రయత్నం బహుజన వాయిస్ వినిపించాలి బలంగానే అంటుంది. ఆ బహుజన వాయిస్ వినిపించే వాళ్ళ దగ్గర కలిసి పనిచేసే అవకాశం ఉన్నదా? నిరంతరం అదే పనిచేస్తున్నా కదా. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నా వాయిస్ మొత్తం కూడా బహుజనుల గురించే ఉంటుంది. నేను వర్గీకరణ చేయాలని అడుగుతా, ముస్లిం రిజర్వేషన్లు ఏమని అడుగుతా, గిరిజన రిజర్వేషన్లు ఏమని అడుగుతా, బీసీల రిజర్వేషన్ ఏమని అడుగుతా. నేను ఇచ్చిన వాయిస్ ఆ కుల సంఘాలలో ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పారు. ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు, ఎల్హెచ్పిఎస్ వాళ్ళు చెప్పారు, ఎంఆర్పిఎస్ వాళ్ళు చెప్పారు, దళిత సంఘాల నాయకులు చెప్పారు. ఈ అందరు వాయిస్ ముక్కుమ్మడిగా నేను ఒక్కనే చెప్తా తెలంగాణ రాష్ట్రం. ఏమని? వాళ్ళ డిమాండ్లందరూ కూడా నేనే మాట్లాడతా. వాళ్ళ డిమాండ్లందరూ కూడా మాట్లాడతా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాకలి కులస్తుల్ని ఎస్సీలో జరపమని మాట్లాడతాను నేను. ఎవరు? నేను. మీరు వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకునేదిగా, వాళ్ళ కులం డిమాండ్ ఉంది ఆల్రెడీ. రజకులని ఎస్సీలో జరపమంటా ఉన్నారు. నేను అదే డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు రజకులను ఎస్సీలో జరపమంటారు? వడ్డేర కులస్తులకు మైనింగ్ కార్పొరేషన్ ఇవ్వమని అడుగుతా ఉన్నా. మంగళ కులస్తులని ఎస్సీలు చెప్పమని అంటా ఉన్నా. నా డిమాండ్లు ఇవి, నేను మాట్లాడేది ఇవని. అవును, మరి వాళ్ళు ఎరకలి వాళ్ళకు పందుల పరిశ్రమ పెట్టమని డిమాండ్ చేస్తాను నేను. ఒక పరిశ్రమ మైనింగ్ ఓకే, కానీ మంగళ వాళ్ళను రజకులను అంటే వీళ్ళను తీసుకొచ్చి ఎస్సీలలో కలిపితే వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు కూడా కాదు, ఒకళ్ళు ఊరుకుంటే ఒకళ్ళు ఊరుకోవడం కోసం కాదండి. ఇది అంటరానితనం ఎవరైతే అనుభవించిండ్రో వాళ్ళు ఎస్సీ కులంలో రావాలి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల తర్వాత ఎక్కువగా కుల వివక్షత గురయ్యే కులం చాకలి, మంగలి. మీరు చూడండి, చాలా ప్రాంతాలలో ఈ 2 కులాలని కుల బహిష్కరణ చేస్తూ ఉంటారు. చాకలి వాళ్ళని మొదటిగా, మంగళ వాళ్ళని తర్వాత, వాళ్ళ కుల వృత్తులకు సంబంధించిన విషయాలలో. సో ఆ కులాలను అంటరాని కులాలుగా గుర్తింపబడ్డ వారిని, కుల బహిష్కరవుతున్న కులాలని నేను ఎస్సీలో చేర్చమని వాళ్ళు అడుగుతున్న డిమాండ్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు మేజర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని మీరు చెప్పుకుంటున్నారు. అన్ని మేజర్ కమ్యూనిటీ ఒప్పుకుంటుంది ఆ డిమాండ్ అంటున్నా? ఖచ్చితంగా ఒప్పుకుంటుంది.
అందరినీ 100% ఒప్పుకుంటుంది. వివాదం కదా? ఒప్పుకుంటుంది కదా, ఒప్పుకోలేదు అంటున్నారు కదా, మరి వర్గీకరణ చేయట్లేరుగా, మరి ఒప్పుకోవట్లేరా, ఆగుతలేరా? ఓహో! వర్గీకరణకు ఆగిరోడు దీన్ని కూడా ఏమన్నారని వర్గీకరణని డిమాండ్ చేస్తామని కావట్లే కదా, వాళ్ళని కూడా ప్రభుత్వం పెట్టేస్తే ఊరుకుంటారు, ఏం చేస్తారు? అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఎక్కువ అవుతుంది, రాజ్యాధికారానికి ఇంకా దగ్గరికి వస్తాం మనం. అట్లా ఆలోచించాలి మనం. తెలంగాణలో మీకున్న అంచనా కొత్తతనం రాజకీయాల్లోకి రావడం లేదు, ఏంది కారణం? కొత్త తరము రాజకీయాలు రావడానికి 20-30 ఏళ్ళ టైం పడతాయి. ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ 2014లో టీఆర్ఎస్ పార్టీనే చాలామంది కొత్త వాళ్ళకు ఎమ్మెల్యేలకు అవకాశం వచ్చింది. దాదాపు 20 మంది కొత్తగా అవకాశం వచ్చింది. కొత్తతనం రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకి ఎంతసేపటికి కూడా ఉద్యోగాల సాఫ్ట్వేర్ పిచ్చే తప్పించి కానీ అద్భుతమైన అవకాశాలు ఉండేది రాజకీయాలలోనే. నేను ఉద్యోగం చేయాలని విపరీతమైన తపన పడ్డ వ్యక్తిని. రిటైర్మెంట్కి వచ్చే పైసలు నాకు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళనే నాకు జీతం రూపంలోనే నా పైసలు నాకు వచ్చేసినాయి. కాబట్టి నేనేం చెప్తున్నట్టే యువకులకు, విద్యార్థులకు రాజకీయాలలో ఉన్నటువంటి అవకాశం ఉద్యోగంలో ఉండదు. ఒకటి సమాజానికి సేవ చేసే అవకాశం, 2 ఉద్యోగ అవకాశాలు, 2 ఉంటాయి ఇందులో మీకు. సో నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ రాజకీయంలోకి రావాలి. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? తెలంగాణలో కాంగ్రెస్ చాలా రోజులు బలహీన పడిపోతూ ఉంది. ప్రధానంగా అంతర్గత కుమ్ములాట. ఆ అంతర్గత కుమ్ములాట వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రేజీ తగ్గిపోతుంది నిరంతరం. ఎందుకంటే మనం ప్రతి వారం చూస్తూ ఉన్నాం, ఒక సబ్జెక్టు నుంచి ఒక వర్గం మాట్లాడుకోవడం. అట్లా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా అప్పుడు నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చుకొని పునర్జీవనం అవుతా అనుకుంటే అది తెలంగాణలో కాలేకపోతా ఉంది. కానీ ప్రధాన కారణం అంతర్గత కుమ్ములాటలే. టీఆర్ఎస్లో కూడా ఉన్న ఎమ్మెల్యేలు సగం మంది ఓడిపోతారని బయట చర్చ, సర్వేలు కూడా అవే చెప్తున్నాయట. నిజమే, అది ఉందా వాతావరణం అట్లా మీకు? అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, ఒకవేళ మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ దాదాపుగా 29 స్థానాలు మారిస్తే 21 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు గెలుచుకున్నది. అట్లనే రేపు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అలాంటి పరిస్థితి ఉండి నిరంతర సర్వేలలో తేలితే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వాళ్ళని ఆపుతాడు. ఎవరు గెలిచినట్టు వాళ్ళకి టికెట్లు ఇస్తాడు. ఈ టీంతో పోతారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా చేర్పులు మార్పులు ఉంటాయి. కొంతమంది అంటున్నారు బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయినప్పుడు సభ ఉత్తరప్రదేశ్లో ఉండాలి, మధ్యప్రదేశ్లో ఉండాలి, రామ్లీల మైదానంలో ఢిల్లీలో పెట్టాలి. ఖమ్మం జిల్లాలో పెడితే అది జాతీయ సభ ఆవిర్భావం ఎట్లా అనేది ఒక బయట జరుగుతున్న చర్చ. 2 రాష్ట్రాల మధ్య జరిగే ఏదైనా జాతీయమవుతుంది. 2 అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు అంటే ఆంధ్రాకు తెలంగాణకు క్రికెట్ మ్యాచ్ జరిగితే అది నేషనల్ మ్యాచ్. అంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య సభ జరిపితే జాతీయ పార్టీ సభ అని అట్లా అందుకాదు ఆంధ్ర రంజీ మ్యాచ్, ఆంధ్ర రంజీ టీము, తెలంగాణ హైదరాబాద్ రంజీ టీము 2 ఆడితే దేశవాళీ పోటీలు అంటారు కదా. ఇది కూడా అంతే, ఇది కూడా నేషనల్ మీటింగ్. అది ఖచ్చితంగా ఇప్పుడు ఖమ్మం ఉంది, తర్వాత తమిళనాడు పెడతారు, తర్వాత పంజాబ్ పెడతారు. తెలంగాణ చెప్పండి. క్రమంగా విస్తరించుకుంటూ పోతాయి. దాని పరిస్థితులు అవసరం ఉండి ఖమ్మంలో పెడుతున్నారు, తర్వాత ఢిల్లీకి పోద్ది. కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 1952 నుంచి దఫాలుగా చాలామంది విద్యార్థులు, మేధావులు, ప్రజలు చాలామంది సాక్రిఫై చేస్తే 2014 నాడుకు పెద్ద నాయకుడు, డెఫినెట్గా కేసీఆర్ పెద్ద నాయకుడు, ఆయన తీసుకున్న సంకల్పం, ఆయనకున్న లక్ష్యశుద్ధి అంతవరకు నడిపించుకొని వచ్చింది. పొరపాట్లు జరిగినప్పుడు మిగతా సమాజం నిలబెట్టింది ఆయనను. ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో నిలబెట్టే వాళ్ళు ఉన్నారా? థింక్ ట్యాంక్ ఉందా? అట్లాంటి సమూహం మద్దతు ఉన్నదా? అంటే అందరూ ఇప్పుడు ఉన్నటువంటి మేధావర్గం మొత్తం కూడా కేసీఆర్తోనే ఉన్నాయి కదా. ఈ విషయాన్ని మనం తెలంగాణ తెచ్చిన వాళ్ళు దేశాన్ని ఎందుకు గాడిలో పెట్టకూడదనే ఉద్దేశంతో ఈ థింక్ ట్యాంక్ చేసే వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారితో ఉండే ఈ బీఆర్ఎస్ ఆలోచన. మీరు ఆ చర్చలో పాల్గొన్నారా? లేదు. మీ భవిష్యత్తు ఏమిటి? నా భవిష్యత్తు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నీకెందుకు రవి నేనున్నా అన్నాడు. సరిపోద్ది నాకు అది. ఖమ్మం సభకు విలువలే మరి. అదే హరీష్ రావు గారిను అజయ్ని అడగాలి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని ప్రజలు గుర్తిస్తారు అని. ఉద్యమంలో పనిచేయని పువ్వాడ జైని గెలిపిస్తున్నారు. అటువంటి వాళ్ళు 10 మందే ఉన్నారు. జై తెలంగాణ అన్న వాళ్ళు 10 మంది ఉన్నారు. జై తెలంగాణ అన్న వాళ్ళ మేము 90 మంది ఉన్నాం.
2024 అసెంబ్లీ 23 తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పిడమర్తి రవి అంటే మీరు ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు? సత్తుపల్లి, మదిర, కంటోన్మెంట్, తుంగతుర్తి, ABCD. సత్తుపల్లి వద్దన్నారుగా. సత్తుపల్లి వద్దన్నా కానీ మూడోసారి అవకాశం ఉంటుందని భావిస్తాను. అంటే అక్కడ మారు మనసు పొందినట్టు వాళ్ళు అర్థం చేసుకున్నారు అనుకోండి. సార్లు ఓడిపోయినాం కదా, సానుభూతి ఉంటుందనే. అది ఇంతకుముందుకు మీరు ఆప్షన్లు ఇచ్చిండ్రు, ఆ 2 తప్ప ఎక్కడైనా గెలుస్తున్నారు. మళ్ళీ ఇప్పట్లో మీరు మళ్ళీ మనసు మార్చుకున్నారు. అదైతే నేను వాళ్ళు ఓటర్లు మనసు మార్చుకుంటారేమో అంటున్నారు. అంటే ప్రయారిటీలో అది ఉంది కదా. థ్యాంక్ యూ రవి. వాస్తవానికి నేను ఒక 15 సంవత్సరాలుగా చూస్తున్నా, మాట్లాడేటప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడేది, తొందరపాటు ఉండేది. కానీ నేను చాలా నెమ్మదిగా నింపాదిగా, బహుశా తగిలిన దెబ్బలు అనుభవాన్ని నేర్పుతాయి, అనుభవం జ్ఞానాన్ని ఇస్తుంది, అది ఎట్లా నడవాలో నేర్పిస్తుంది. బహుశా మీకు అది వచ్చినట్లుంది. 8 ఫీట్ల గోడ ఎక్కి కిందికి దుంకి పేపర్ తీసుకొచ్చిన రవి ఆ తొందరపాటు, యూనివర్సిటీలో లాడ్ చార్జ్ అవుతుంటే పరిగెత్తుకొని ఉరికిపోయింది, తొందరపడి వార్నింగ్లు ఇచ్చిన మాటలు లేవు. చాలా బహుశా వయసు రీత్యా వచ్చింది కావచ్చు, బహుశా నేను అనుభవరీత్యానే వచ్చినాయి అనుకుంటున్నాను. అనుభవరీత్యా మాట్లాడిన మాటలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకప్పటి విద్యార్థి ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు, నేను ఇందాక చెప్పినట్లు అనుభవం ద్వారా, కొన్నిసార్లు వయసు చిన్నదైనా సరే కానీ జరిగే అనుభవాలు మనిషిని సెటరైట్ చేస్తాయి. ఏది మంచి ఏది చెడు ఎట్లా మాట్లాడాలో కూడా తెలుస్తాయి. అన్నిటికంటే చాలా షార్పు మాటనే. కాబట్టి మాటలు కూడా రవి ఆచితూచి చాలా జాగ్రత్తగా పొదుపు అదుపుతో మాట్లాడిండు. ఈ ఇంటర్వ్యూ ప్రధాన ఉద్దేశం కూడా ఉద్యమంలో ఒకప్పుడు పనిచేసి మీడియాలో పతాక స్థాయిలో ఉన్నవారు రాజకీయంగా వాళ్ళ ఆలోచన ఎట్లా మారింది, రాజకీయంగా వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తున్నారు, ఇది బహుశా ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్లకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది అని అర్థం చేసుకోవడానికి చెప్పే ఒక చిన్న ప్రయత్నం ఇది. థ్యాంక్ యూ.